Hello, hi, welcome to In Brief. So, today's topic డర్టీ బాంబ్. సో డర్టీ బాంబ్ అనేది మనం ఒక 2 days బ్యాక్ నుంచి మనం వింటున్నాము, న్యూస్ పేపర్స్లో ఛానల్స్లో వింటున్నాం మనం. సో వాట్ ఈస్ డర్టీ బాంబ్ అంటే జనరల్గా ఇది కొత్త వర్డ్లా ఉంది డర్టీ బాంబ్ అనేది, కానీ చాలా ఏళ్ళ నుంచి ఇది ప్రాచుర్యంలో ఉంది. కాకపోతే ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే మనకి చాలా రోజులు బట్టి కొన్ని మంత్స్ బ్యాక్ నుంచి మనకి తెలిసిన విషయమే, రష్యా అండ్ ఉక్రెయిన్ మధ్యన వార్ జరుగుతుంది. వ్లాదిమిర్ పుటిన్ అండ్ జెలెన్స్కీ పక్కన ఇరు దేశాల మధ్యన గట్టిగా వార్ జరుగుతుంది. ఆ వార్ గురించి చెప్పే క్రమంలో ఈ డర్టీ బాంబ్ అనేది వెలుగులోకి వచ్చిందనమాట. యాక్చువల్గా దీని వెనుకున్న హిస్టరీ ఏంటంటే, ఈ ఉక్రెయిన్ యుఎస్ సపోర్ట్ తీసుకొని రష్యా మీదకి డర్టీ బాంబ్స్ రిలీజ్ చేస్తాం మేము అని బెదిరించడం అయితే జరిగింది. అది బెదిరింపులా లేదంటే నిజంగానే చేస్తున్నాయా అనేది ఎవరికీ తెలియదు. బట్ ఉక్రెయిన్ యుఎస్ హెల్ప్ తీసుకొని డర్టీ బాంబ్స్తో రష్యా మీద దాడి చేస్తాము అనేది ప్రకటించారనమాట. సో అలా మనకి న్యూస్ ఛానల్స్లోకి వచ్చింది. సో కొన్నేళ్ళుగా మనకి ఎలా అయితే ఈ రెండు దేశాల సోల్జర్స్ కానీ, రెండు దేశాల ప్రజలు కానీ, రెండు దేశాల అధ్యక్షులు కానీ చాలా అంటే చాలా సఫర్ అవుతున్నారు. దాని ప్రభావం మన దేశం మీద కూడా చాలా లేకపోలేదు అని నేను లేకపోలేదు. సో కమింగ్ టు ద టాపిక్, వాట్ ఈస్ డర్టీ బాంబ్. డర్టీ బాంబ్ ఏంటంటే జస్ట్ మనకి న్యూక్లియర్ బాంబ్కి డర్టీ బాంబ్కి చాలా డిఫరెన్స్ ఉంది. న్యూక్లియర్ బాంబ్ మనం ఏంటి యాటమ్ బాంబ్ అంటాం కదా. న్యూక్లియర్ బాంబ్ వాడుక భాషలో యాటమ్ బాంబ్ అంటాం. యాటమ్ బాంబ్ ఎలాంటి ఎఫెక్ట్స్ చూపిస్తుందో మనందరికీ తెలుసు. రేడియో యాక్టివ్ మెటీరియల్స్ అవి కొన్ని సంవత్సరాల వరకు కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ డర్టీ బాంబ్ అనేది ఏంటంటే జస్ట్ ఇది కూడా సేమ్ రేడియోలాజికల్ వెపనే, కాకపోతే ఏంటంటే అంత ఎక్స్ప్లోజివ్ ఉండదన్నమాట. అంటే జస్ట్ పేలిన తర్వాత ఆ రేడియో యాక్టివ్ మెటీరియల్స్ అన్నిటిని ఎయిర్లో డిస్పర్స్ చేస్తుంది. ఆ రేడియో యాక్టివ్ మెటీరియల్ కూడా డిస్పర్స్ అవ్వగానే అవి కొంతసేపటికి ఒక 1 or 2 hours లేదంటే ఒక 1 day or 2 days ఎయిర్లో డిస్పర్స్ అయిపోయి ఉంటాయి అన్నమాట. దాన్ని మనం డర్టీ బాంబ్ అంటాం. అంటే ఇప్పుడు ఇది ఏమైందంటే ఇవి సివిలియన్స్ని అంటే అక్కడున్న సివిలియన్స్ అంటే రష్యన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో డర్టీ బాంబ్ అంటే ఏదో ఉందేమో, న్యూక్లియర్ బాంబ్ కన్నా పెద్దదేమో, లేదంటే న్యూక్లియర్ బాంబ్ కన్నా దాని తీవ్రత ఎక్కువ ఉంటుందేమో అన్న ఎక్కువ అపోహలో ఉంటున్నారనమాట. సో డర్టీ బాంబ్ ఆర్ రేడియోలాజికల్ డిస్పర్సల్ డివైస్ ఈజ్ ఏ రేడియోలాజికల్ వెపన్ దట్ కంబైన్స్ రేడియో యాక్టివ్ మెటీరియల్ విత్ కన్వెన్షన్ ఎక్స్ప్లోజన్స్. అంటే జస్ట్ ఎయిర్లో మనకి జస్ట్ ఆ రేడియో యాక్టివ్ మెటీరియల్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. బట్ ఇది ఫిషన్ వెపన్ కాదనమాట. సో ఇక్కడ మనం చూడండి, డర్టీ బాంబ్ రేడియో యాక్టివ్ మెటీరియల్స్ కంబైన్డ్. ఫిషన్ బాంబ్, యాటమ్ బాంబు, న్యూక్లియర్ బాంబు రెండు ఒకటే అనమాట. దీని ఎఫెక్ట్ అనేది కొన్ని డేస్ ఉంటుంది అంతే, కానీ న్యూక్లియర్ వెపన్తో మనకి ఎఫెక్ట్ అనేది కొన్ని నెలలు కాదు, కొన్ని సంవత్సరాలు కాదు, కొన్ని ఏళ్ళు ఉంటుందన్నమాట. సో దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ అన్ యాటమ్ బాంబ్ అండ్ ఏ డర్టీ బాంబ్. సో అది డర్టీ బాంబ్ గురించి. సో ఇప్పుడు ఇక్కడ ఏదో న్యూస్లోకి ఎందుకు వచ్చింది అని మనం చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే రష్యా అపీల్ వేసింది. ఎక్కడ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ దగ్గర ఒక అపీల్ వేసింది. ఏంటంటే ఉక్రెయిన్ దగ్గర బయాలజికల్ వెపన్స్ ఉన్నాయి, డర్టీ బాంబ్ని యూస్ చేసుకొని బయాలజికల్ వెపన్స్ని ప్రయోగిస్తుంది అని చెప్పేసి ఒక అపీల్ వేసింది అనమాట. సో దానికి గాను రీసెంట్గా ఓటింగ్ కూడా జరిగింది, ఎన్ని దేశాలు దీనికి సమర్థిస్తున్నాయని. దాంట్లో మనకి ఇండియా అనేది ఎటువంటి పాత్ర వహించలేదు. అటు ఎస్ అని చెప్పలేదు, నో అని చెప్పలేదు, అంటే అబ్స్టైన్ అని అనమాట. అంటే లైక్ అది దాని ఒపీనియన్ ఏమీ చెప్పలేదన్నమాట ఇండియా అనేది. సో ఇక్కడ ఇది డర్టీ బాంబ్కి. కానీ
రీసెంట్ స్టడీ అంటే మరి అప్పీల్ వేసిన తర్వాత దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా, ఆ ఇన్వెస్టిగేషన్లో ఇండియన్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఏం చెప్పిందంటే ఉక్రెయిన్ దగ్గర ఎలాంటి డర్టీ బాంబ్స్ రిలేటెడ్ మెటీరియల్స్ ఏమీ వాళ్ళ దగ్గర లేవు అనేది అది వెలువడించింది అనమాట. సో జస్ట్ వాళ్ళు భయపెడుతున్నారు అంతే, యుఎస్ అండ చూసుకొని, అంతే తప్పించి ప్రజెంట్ ఉక్రెయిన్ దగ్గర ఎలాంటి బాంబ్ మెటీరియల్స్ కానీ బయాలజికల్ వెపన్స్ కానీ అలాంటివి ఏమీ లేవు అని చెప్పేసి తేల్చి చెప్పింది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ డర్టీ బాంబ్. సో ఇక్కడ మనకి ప్రికాషనరీ మెజర్స్ కూడా ఉన్నాయి, అంటే డర్టీ బాంబ్ రిలీజ్ చేసినప్పుడు ఎలాంటి ప్రికాషన్స్, ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి అన్నది కూడా ఉన్నాయి. సో ముక్కుని మూతిని గట్టిగా ఒక గుడ్డతో కట్టుకొని ఉంటే ఒక 1 or 2 hours వరకు ఉంటే, లేదంటే ఆ రిలీజ్ అయినప్పుడు ఏదైతే రేడియో యాక్టివ్ బాంబ్ రిలీజ్ అయినప్పుడు ఉంటుందో ముక్కుని మూతిని గట్టిగా క్లాత్తో మూసుకుని ఉంటే మన బాడీలోకి ఆ రేడియో యాక్టివ్ మెటీరియల్స్ అబ్జార్బ్ అవ్వకుండా బ్రీతింగ్లోకి వెళ్ళిపోకుండా ఉంటుంది. అండ్ ఏదైనా ఎక్స్ప్లోషన్ జరిగిన చోట, ఆ బాంబ్ ఎక్కడైతే పేలిందో ఆ జరిగిన చోట దాన్ని ముట్టుకోవడం కానీ, లేదంటే ఎక్కడైనా రేడియేషన్ ఉన్న చోట బయట తిరగకుండా జస్ట్ లోపలికి వెళ్ళిపోవడం, అంటే ఇంటి లోపలికి కానీ ఏదైనా ఒక షెల్టర్లోకి వెళ్ళిపోతే, అంటే ఇన్సైడ్ ఒక 4 గోడల మధ్యలోకి వెళ్ళిపోతే మనకి ఆ రేడియో యాక్టివ్ ఎఫెక్ట్ అనేది తక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ క్లోత్స్ అన్నీ కూడా మనం ఎక్కువ అమౌంట్ ఆఫ్ క్లోత్స్ వేసుకుంటే, అంటే అథారిటీస్ చెప్పినట్టు వింటే మనకి ఈ క్లోత్స్ వల్ల కూడా మన స్కిన్ మీద రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అనేవి పని చేయకుండా ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ today's topic, dirty bomb, and what is the difference between a dirty bomb and a nuclear bomb. So thank you for watching. Keep watching in brief.